బాగున్నారా? ఈరోజు మనము సాలార్జంగ్ మ్యూజియం గురించి ఇంకా తెలుసుకుందాము. నేను చెప్పుకున్నాను కదమ్మా, 5వ తరగతిలోని 3వ పాఠము సాలార్జంగ్ మ్యూజియం గురించి నేను చెప్పుకున్నాం కదా. ఇంకా దాని గురించి మనము తెలుసుకుందాము. నీకు ఎంతవరకు పూర్తయింది? గంటలు కొట్టే గడియారం గురించి తెలుసుకుందాం. అంత మటుకు మనం చదువుకున్నాం కదా. ఈరోజు గంటలు కొట్టే గడియారం గురించి తెలుసుకుందాం. అందరము పేజ్ నెంబర్ అందరూ కూడా లంకారం తీయండి అమ్మా. ఆ గడియారం చూడండి. గడియారం పెద్ద నక్ష చెక్కిన చెక్క డబ్బాలో ఉన్నది. గడియారం ఎక్కడ ఉంది? పెద్ద నక్ష చెక్కిన చెక్క డబ్బాలో ఉందంట. చూడండి, పెద్ద చెక్కతో తయారు చేసినటువంటి డబ్బాలో ఈ గడియారాన్ని అమర్చారు. దీన్ని ఏమంటారు చూడండి. దాంట్లో ఎడమ పక్కన ఒక చిన్న ఇల్లు ఉంది. దాంట్లోనంట ఎడమ పక్కన ఒక చిన్న ఇల్లు ఉందంట. దాని తలుపు మూసి ఉన్నది. దాని తలుపు ఏముంది? అందులో ఎడమ పక్కన ఒక చిన్న ఇల్లు లాంటిది ఉంది కదా. దాని తలుపు ఏముంది? మూసేశారు అనమాట. మూసేసి ఉన్నది. మధ్యలో ఒక గంట ఉన్నది. మధ్యలో ఏముంది? గంట ఉన్నది. కుడి పక్క చెట్టు కింద ఒక మనిషి ఉందంట. కుడి పక్కన ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు కింద ఒక మనిషి డోలు కొడుతున్నట్టుగా సార్ చెప్పిండు. చూడండి, కుడి పక్కన ఏముంది? ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద మనిషి డోలు కొడుతున్నట్టుగా ఉందని సారు చెప్పిండు. అని పిల్లలు చెప్తున్నారు కదా, డోలు అప్పుడు తెలుస్తుంది, డమ్ 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 అని శబ్దం వస్తుంది కొడతా ఉంది. ఆ విధంగా ఆ మనిషి డోలు కొడుతున్నట్టుగా ఉందంట. ఆ డోలు కొట్టుడు అంటే ప్రతి సెకండ్ కు ఒక దెబ్బ కొట్టుడు. ఆ డోలు కొట్టుడు అంటే ఏంటి? ప్రతి ఒక్క సెకండ్ కు కూడా దెబ్బ కొట్టడం అన్నమాట. అయితే అని ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకుని ఒక మనిషి బయటకు వచ్చి, చూడండి, ఆ తలుపు మూసి ఉంది కదా చిన్న గదిలో. ఆ మూసి ఉన్నటువంటి గదిలో నుంచి తలుపు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి గంట మీద ఎంత టైం అయితే అన్ని గంటలు కొట్టి మళ్ళీ లోపలికి పోయి తలుపు మూసుకుంటాడంట. ఇలా చూడండి, ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రతి సెకండ్ కు ఒక దెబ్బ కొట్టని చెప్పాను కదమ్మా. అని ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి, ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గంట మీద ఎంత టైం అయితే అన్ని గంటలు కొట్టి మళ్ళీ లోపలికి పోయి తలుపు మూసుకుంటాడంట. ఇప్పుడు 12 కావస్తుంది కదా. చెప్తున్నాడు చూడండి, వాళ్ళ సారం చేసినట్టు పిల్లలకి ఆ గడియారం గురించి వివరించి చెప్తున్నాడు ఈ విధంగా. ఇప్పుడు 12 కావస్తుంది కదా. ఆ 12 గంటలు కొడతాడు. ఇప్పుడు 12 కావస్తుంది కదా. ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకొని అందులో నుంచి మంచి బయటకు వచ్చి ఎంత టైం అయితే ఆయన దెబ్బలు కొడతాడని చెప్పాడు కదా. ఇప్పుడు 12 అయింది కదా. అలాగే బయటకు వచ్చి 12 గంటలు కొట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు మూసుకుంటాడని పిల్లలకి ఆ సారు చెప్తున్నాడు. ఒక బొమ్మ చూడండి, చెప్పి 12 అయింది, తలుపు తెరుచుకున్నది. ఒక బొమ్మ మనిషి వచ్చిండు. 12 అయింది, తలుపు మూసి ఉన్న తలుపు తెరుచుకుంది. అందులో నుండి ఒక మనిషి బయటకు వచ్చిండు. టంగు అనుకుంటూ 12 గంటలు కొట్టి లోపలికి పోయిండు. మూసి ఉన్నటువంటి తలుపు తెరుచుకొని అందులో నుంచి ఒక మనిషి వచ్చిండు. 12 టైం చూసి 12 అయింది కదా. ఆ 12 గంటలు టంగు అని కొట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిండు? మళ్ళీ లోపలికి పోయి తలుపు మూసుకున్నాడు. టంగు అనుకుంటూ 12 గంటలు కొట్టి లోపలికి పోయిండు. తలుపు మూసుకున్నాడు. అందరం దాన్ని తీరిపోయి చూసినాం. చాలా మంచిగా అనిపించింది. ఆ విధంగా జరుగుతుంటే పిల్లలందరూ కూడా వీరిపోయి చూసినట్టారు. వీరిపోయి అంటే ఏంటి? ఆశ్చర్యంగా అనిపించినట్టు వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా చూసుకుంటూ అందులో ప్రత్యేకంగా గంటలు కొట్టే గడియారం చూసి వాళ్ళు వీరిపోయారంట. వీరిపోవడం అంటే ఆశ్చర్యంగా చూశారన్నమాట. వాళ్ళకి అవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ గంటలు కొట్టే గడియారాన్ని చూసి వాళ్ళకు చాలా మంచిగా అనిపించింది. అది కాగానే సారు గడియారం వెనుక ఉన్న అరులని తీసుకుని పోయిండు. అది కాగానే అది చూడగానే తర్వాత ఆ గడియారం వెనుక ఉన్న గదిలోకి తీసుకొని పోయిండు. అక్కడ అన్ని పాలరాతితో తయారు చేసినటువంటి శిల్పాలు ఉన్నాయి. ఆ అర్రలో ఏమేమి ఉన్నాయి? పాలరాతితో తయారు చేసినటువంటి శిల్పాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకమైనటువంటి శిల్పం, ప్రపంచకు చెందినటువంటి శిల్పం ఏంటి? రెబెక్కా. అందులో ప్రత్యేకమైనటువంటి శిల్పం ఏంటి? రెబెక్కా. ఏ శిల్పం అమ్మా? రెబెక్కా. అది చూడడానికి చాలా అందంగా ఉంటది. ఆ శిల్పంలోని ప్రత్యేకత చూడండి. ఆ రెబెక్కా శిల్పంలోని ప్రత్యేకతలు చూడండి. ఏంటంటే ఒక ఆడ మనిషి నెత్తి మీద నుండి కింది దాకా
ఒక ఆడ మనిషి నెత్తి మీద నుండి అంటే ఏంటి, తలపై నుంచి కింది వరకు ఒక సన్నటి పరద కప్పుకొని ఉన్నట్టుగా కనపడుతుంది ఆ శిల్పం. ఆ పరద నుండి ముఖము కనపడుతున్నట్టు ఉంటది. ఆ పరద లోపల నుండి ముఖము కనిపిస్తున్నట్టుగా ఉంటది. ఎంత బాగా చెక్కిండో శిల్పి. పిల్లలు ఆ రెబెక్క శిల్పాన్ని చూసి అబ్బా ఎంత మంచిగా ఉంది, అసలు ఈ శిల్పాన్ని ఇంత గొప్పగా ఎవరు తయారు చేశారు, ఆ గొప్పగా తయారు చేసినటువంటి వ్యక్తికి అసలు మొక్కాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ శిల్పి ఆ బొమ్మ చూడండి కనపడుతున్నట్టుగా ఎంత బాగా చెక్కిండు. ఆ శిల్పి అది బొమ్మ లెక్క లేదు. చూడ్డానికి ఆ రెబెక్క శిల్పము బొమ్మలాగా లేదంట. ఏ విధంగా ఉంది, అచ్చం మనిషిలాగానే పరద కప్పుకొని నిలబడినట్టుగా కనిపిస్తుంది ఆ బొమ్మ చూడడానికి. ఆ శిల్పం చెక్కిన ఆయన 19వ శతాబ్దానికి చెందిన జీబీ బెంజోని. ఆ రెబెక్క శిల్పాన్ని చెక్కిన ఆయన ఎవరు, 19వ శతాబ్దానికి చెందిన జీబీ బెంజోని. ఆయన ఇటలీ దేశస్థుడు. ఆ రెబెక్క శిల్పాన్ని చెక్కినటువంటి శిల్పి జీబీ బెంజోని 19వ శతాబ్దానికి చెందినవాడు, ఇటలీ దేశస్థుడు. అర్థమవుతుందమ్మా? ఇలా ఆ అర్రలో ఎన్ని శిల్పాలు ఉన్నాయి, ఇంకా చాలా పాలరాతితో తయారు చేసినటువంటి శిల్పాలు ఉన్నాయంట. అవి కూడా చాలా అందంగా ఉన్నాయంట. ఆ రెబెక్క శిల్పంతో పాటు ఆ శిల్పాలు కూడా, మిగతా శిల్పాలు కూడా పాలరాతితో తయారు చేశారు కదా, అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయని పిల్లలు అంటున్నారు. అక్కడికి వెళ్ళి ఒక పక్క అర్రలోకి పోయినాము. అక్కడికి వెళ్ళి మళ్ళీ పక్క అర్ర అంటే పక్క గది, అర్ర అంటే గది అని చెప్పాను కదమ్మా. ఆ గదిలోకి పోయారంట. దాంట్లో అన్ని ఏనుగు దంతంతో తయారు చేసినటువంటి శిల్పాలు ఉన్నాయంట. ఆ గదిలో దేంతో తయారు చేసినటువంటి శిల్పాలు ఉన్నాయి, ఏనుగు దంతంతో తయారు చేసినటువంటి శిల్పాలు ఉన్నాయి అని చెప్తున్నారు. చూడండి, ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే కళ్ళు తిరిగినాయి. అక్కడ ఏనుగు దంతంతో తయారు చేసినటువంటి శిల్పాలను చూస్తుంటే పిల్లలందరికీ కళ్ళు సరిపోలేమంట. కళ్ళు గిర్రున తిరిగినాయంట. ఎంత మంచిగా ఉన్నాయి, చూస్తుంటే చూడడానికి సరిపోవట్లేదు, అంత మంచి చెక్కారని పిల్లలు అనుకుంటున్నారు. ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే కళ్ళు తిరిగినట్లయింది. పెద్ద పెద్ద దంతాల మీద తీరు బొమ్మలు చెక్కారు. పెద్ద దంతాల మీద ఏనుగు దంతాలు తెలుసు కదా మీకు, ఏనుగు తెలుసు కదా, వాటి బొమ్మలు తెల్లగా ఉంటాయా, వాటి దంతాలు ఏ విధంగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి కదా. అలా ఒక్కొక్క దంతం మీద ఒక్కొక్క తీరుకు చెందినటువంటి శిల్పాలు చెక్కారంట. దంతాల పైన, మళ్ళ పైన. అర్థమవుతుందమ్మా? ఒక పెద్ద ఏనుగు దంతం మీద పడవ, ఇల్లు, అది సముద్రంలో పోతున్నట్టుగా చెక్కారంట. ఒక పెద్ద దంతం పైన పడవను చెక్కారంట, ఇల్లు చెక్కారంట. అది ఎక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది, సముద్రంలో పోతున్నట్టుగా అనిపిస్తుంది. సముద్రంలో ఉన్నట్టుగా పడవ పోతున్నట్టుగా చెక్కారంట. మరొక దంతం మీద 20 ఏనుగు బొమ్మను చెక్కారంట. మరొక దంతం మీద ఎన్ని ఏనుగులు చెక్కారు, 20 ఏనుగులు చెక్కారంట. అది ఒకదాని వెంబట ఒకటి ఇలా పోతున్నట్టుగా చెక్కారంట. ఒక దంతం పైన ఏనుగు బొమ్మలు, 20 ఏనుగు బొమ్మలు చెక్కారంట. ఏ విధంగా పోతున్నట్టున్నాయి, మనం లైన్ గా పోతుంటే వరుసగా పోతుంటే ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఆ ఏనుగు బొమ్మల్ని చెక్కారంట. అలాగే ఇంకొక దంతం మీద సీతారాములు వనవాసం చేసినట్టుగా చెక్కారంట. మరి ఇంకొక దంతం మీద సీతారాములు తెలుసు కదా, దేవుళ్ళు సీతారాములు వాళ్ళు వనవాసం చేశారు కదా 14 సంవత్సరాలు. అక్కడ వాళ్ళు వనవాసం చేసినట్లుగా చెక్కారంట. అర్థమవుతుందా? వనవాసం అంటే ఏంటి, అరణ్యంలో ఉన్నారు, అడవిలో ఉన్నారు వాళ్ళు, అవునా? ఆ విధంగా ఆ ఏనుగు దంతం మీద చెక్కారంట. ఇట్లా మస్తు బొమ్మలు ఇట్లనే ఉన్నాయంట. ఈ విధంగా చాలా బొమ్మలు తయారు చేసినటువంటి బొమ్మలు వస్తున్నాయంట. ఇంట్లోనే 18వ శతాబ్దంలోని, ఇక్కడ చూడండి పక్క పేజ్ చూడండి, పేజీ నెంబర్ 43 అమ్మా, పేజీ నెంబరు 43 చూడండి. ఫ్రాన్స్ 18వ శతాబ్దంలోని ఫ్రాన్స్ లూయిస్ 16 మన మైసూర్ మహారాజా అయిన, చూడండి 18వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ రాజు లూయిస్. అక్కడ రోమన్ నెంబర్ చూడండి, రోమన్ సంఖ్య XVI అంటే 16. ఇది రోమన్ సంఖ్య. అర్థమవుతుందమ్మా? 18వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ లూయిస్ 16వ రాజు అయిన మన మైసూర్ మహారాజు అయిన టిప్పు సుల్తాన్ కు
కుర్చీలు టీపాయిలు కూడా ఉన్నాయంట. 18వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ లూయిస్ 16వ రాజైన మైసూర్ మహారాజా అయిన టిప్పు సుల్తాన్ కు ఏం బహుకరించాడు, బహుమతిగా ఏం ఇచ్చాడు? కుర్చీలు టీపాయిలు కూడా ఉన్నాయంట అక్కడ. ఈ కుర్చీలు బల్లలను ఏనుగు దంతంతో చేసిన తొడుగు అంటే ఏంటి? పూత. తొడుగు అంటే ఏంటమ్మా? పూత. ఇవన్నీ పెట్టి అందంగా తీర్చిదిద్దారంట. అందులో కుర్చీలు బల్లలు ఉన్నాయి కదా, అవి దేంతో తయారు చేశారు? ఏనుగు దంతంతో చేసిన తొడుగు అంటే ఏంటి? పూత. పూత చూడండి, మనం మామూలు గొలుసులు ఉంటే చూడండి, వాటికి బంగారు పూత పోయిస్తారు అంటారు. ఆ విధంగా ఏనుగు దంతంతో తయారు చేసిన పూతను వాటికి అందంగా పెట్టి అందంగా తయారు చేశారంట. కుర్చీలు గాని బల్లలు గాని. అర్థమవుతుందమ్మా? ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. ఏమంటున్నారు? ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. అక్కడి నుంచి సారు మమ్మల్ని పై అంతస్తుకు తీసుకొని పోయిండు. అక్కడి నుంచి అవన్నీ చూపించిన తర్వాత రెబెక్క శిల్పాన్ని చూపించాడు. పక్క గదిలో ఉన్నటువంటి ఏనుగు దంతంతో తయారు చేసినటువంటి శిల్పాలని, అవి ఏ విధంగా చెక్కర అవన్నిటిని చూపించారు కదమ్మా. తర్వాత మన ఫ్రాన్స్ లూయిస్ 16వ రాజైన మైసూరు రాజు టిప్పు సుల్తాన్ కు ఏం బహుకరించాడు? కుర్చీలు బల్ల అవన్నీ బహుకరించడం కూడా చూశారు కదా. తర్వాత వాళ్ళ సార్ ఎక్కడ తీసుకుని పోయిండు? పై అంతస్తుకు తీసుకొని పోయిందంట. అక్కడ నుంచి సార్ మమ్మల్ని పై అంతస్తుకు తీసుకుపోయాడు. అక్కడ మొత్తం 18 అర్రలు ఉన్నాయంట. ఆ పై అంతస్తులో కింద అంతస్తులు వాళ్ళు ఎన్ని గదులు ఉన్నాయని చెప్పాను? 38 అర్రలు ఉన్నాయని చెప్పాను కదా. 38 అర్రలు అంటే ఏంటి? 38 గదులు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళని మరొక అంతస్తుకు తీసుకొని పోయిండు సార్. అక్కడ ఎన్ని అర్రలు ఉన్నాయి? 18 అర్రలు ఉన్నాయి. ఎన్ని అర్రలు ఉన్నాయి? 18 అర్రలు, 18 గదులు ఉన్నాయి. ముందు ఒక అర్రలోకి పోయినాం. ఆ 18 గదులలో ముందుగా వాళ్ళు ఒక గదిలోకి తీసుకొని పోయింది సార్. అక్కడ అన్ని చెక్క శిల్పాలు, చెక్క వస్తువులు ఉన్నాయి. ఆ గదిలో కూడా ఏమున్నాయి? అన్ని చెక్క తెలుసు కదా మీకు, చెక్కతో చెక్కినటువంటి శిల్పాలు ఉన్నాయంట. చెక్క శిల్పాలు, చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నాయి. ఆ అర్ర నడిమిట్ల నిలువెత్తు చెక్క శిల్పం ఉందంట. ఆ అర్ర నడిమిట్ల పెద్ద శిల్పం ఉందంట. చెక్కతో తయారు చేసినటువంటి శిల్పము ఉందంట మధ్యలో. దాని వెనుక అద్దం పెట్టారు. దాని వెనుక చూడండి, ఈ శిల్పం చెక్కతో తయారు చేసినటువంటి శిల్పం పెద్దగా నడిమిట్లో పెట్టి, నడిమిట్లు అంటే మధ్యలో పెట్టారంట. దాని వెనుక ఇప్పుడు ఇది వెనుక కదా, ఈ వెనుక ఏం పెట్టారు? అద్దాన్ని పెట్టారు. వెనుక ఏం పెట్టారమ్మా? అద్దాన్ని పెట్టారు. ఏం పెట్టారు? వెనుక అద్దాన్ని పెట్టారు. చూడండి, ఆ అర్ర నడిమిట్లో నిలబెట్టి చెక్క శిల్పం ఉంది కదా, ఆ చెక్క శిల్పం వెనుక అద్దాన్ని పెట్టారు. ముందు నుండి చూస్తే మగ మనిషి. చూడండి, ఈ విధంగా ముందు నుండి చూస్తే కనుక ఆ చెక్క రూపం ఏ విధంగా కనిపిస్తుంది? మగ మనిషిలాగా మనకు కనిపిస్తుంది. అలాగే వెనక భాగం నుంచి చూస్తే, అద్దం నుంచి చూస్తే ఆడ మనిషి బొమ్మ కనిపిస్తుందంట. ఆ చెక్క శిల్పాన్ని ముందు భాగం నుంచి చూస్తే మగ మనిషిలాగా, అలాగే అద్దంలో నుంచి వెనుక భాగం నుంచి అద్దం నుంచి చూస్తే ఆడ మనిషిలాగా బొమ్మలు కనపడుతున్నాయి. చూడండి, ఆ చెక్క శిల్పం యొక్క ప్రత్యేకత ఎట్లా ఏ విధంగా ఉంది? ముందు భాగం చూస్తేనేమో మగ మనిషిలాగా, వెనక అద్దం పెట్టారు కదా, ఆ అద్దంలో నుండి చూస్తేనేమో ఆడ మనిషిలాగా కనిపిస్తుందంట. చూడండి, కనిపిస్తుంది ఇక్కడ. చూడండి, ముందు నుంచి చూస్తేనేమో మగ మనిషి రూపం కనిపిస్తుందా? ఈ చిత్రపటం ఇక్కడ ఇచ్చారు బొమ్మని, మీరు గమనించండి దీన్ని. అలాగే ఇప్పుడు వెనక భాగం చూస్తే ఇక్కడ ఆడ మనిషి నిలబడినట్టు ఉందా? 2 బొమ్మలు కనపడుతున్నాయి శిల్పంలో. అవునా? ఈ చెక్కతో తయారు చేసినటువంటి శిల్పంలో ఇద్దరు ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా, మగ మనిషిలాగా ఆడ మనిషిలాగా కనిపిస్తుందా? చూసారా పిల్లలు? చూసారా? వెరీ గుడ్. చూడండి, ఇక్కడ ఇంకా ఎంత అద్భుతంగా ఉంది ఈ పనితనం. ఆ బొమ్మని ఎంత అద్భుతంగా చెక్కారు చూడండి, చూడడానికి ఎంత చక్కగా అని అంటున్నారు. ఆ చెక్కిన చేతులకు మొక్కాలే. ఈ చెక్కతో తయారు చేసినటువంటి శిల్పాన్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళ యొక్క పనితనాన్ని మెచ్చుకొని పిల్లలు ఏమంటున్నారు? చేతులెత్తి దండం పెట్టాలి. మొక్కాలి అంటే నమస్కరించడం. చేతులెత్తి నమస్కరించాలని చెప్తున్నాడు. మిగతాది మనము తర్వాత క్లాస్ లో నేర్చుకుందాం. పిల్లలు అందరూ కూడా ఇంతకు చదవండి.